ఇది ఎవరిదో స్టూడెంట్స్ తీసుకొచ్చారని చెప్పారు కదా ఇందాక అన్నోళ్ళు. ఇది ఒకసారి ఛార్జర్ గుచ్చుతున్నా అన్న. ఇది ఈ ఛార్జర్ అన్న. ఓకే, 0.1, 0.2 స్ట్రక్ అయి ఉంటుంది అన్న. ఓకేనా? అలాగే డీసీ సప్లై రీడింగ్ చూద్దాం అన్న. ఆన్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, ఆన్ చేసా. ఇది ఆన్ బటన్ ప్రెస్ చేశాను. డబల్ డెక్కర్ అయ్యిండి ఇలా నెంబర్ మీద ఆన్ చేస్తే నెంబర్ వచ్చి స్ట్రక్ అయ్యింది, ఒక నెంబర్ మీద స్ట్రక్ అయ్యింది. అలాగే స్కెమెటిక్ ఛార్జర్లో నాకు నెంబర్ల మీద స్ట్రక్ అయ్యింది. ఏం ప్రాబ్లం అని మాట్లాడుకున్నామన్నా మనం. 40 నుంచి 380 లోపు స్ట్రక్ అయ్యింది అంటే అది నార్మల్ సిపియూ అనుకోండి. ఈఎంఎంసీ ప్రాబ్లమా అంటే ఈఎంఎంసీకి వోల్టేజ్ అందుతున్నాయి లేదా, సిస్టమ్ డిటెక్ట్ అయితే ఫ్లాష్ చేస్తాం. సిస్టమ్ డిటెక్ట్ అవ్వకపోతే ఈఎంఎంసీకి వోల్టేజ్ అందుతున్నాయా లేదా చెక్ చేస్తాం. అందినా కానీ డిటెక్ట్ అవ్వకపోతే ఈఎంఎంసీ రిమూవ్ చేసి చెక్ చేస్తాం. అప్పుడు కనెక్ట్ అవ్వకపోతే సిపియూ రీబాల్ చేస్తాం. ఇక్కడ డబల్ డెక్కర్లో మనకి ఈ నెంబర్ స్ట్రక్ అయ్యింది అంటే మనకి 90% సిపియూనే ప్రాబ్లం ఉంటుందని. ఇప్పుడు వచ్చిన అప్డేట్లో యూఎఫ్ఎస్ అన్నది ప్రోగ్రామింగ్ పోతుంది లేదా ఈఎఫ్ఎస్ఏ పోతుంది. కాబట్టి మనం ఈఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ చేయడం రావాలి, ఈఎఫ్ఎస్ చేంజింగ్ చేయడం రావాలి. ఇది మీకు చెప్పేదన్నాను. అయితే ఇప్పుడు నాకు 0.1, 0.2 స్ట్రక్ అవుతుంది స్కెమెటిక్ ఛార్జర్లో. ఇది 100% అయితే ర్యామ్ ఇష్యూ ఉంటుంది లేదా సిపియూ లూజ్. సిపియూ నుంచి ర్యామ్కు వోల్టేజ్ అందకపోయి ఉండొచ్చు. కాబట్టి మనం సిపియూ చేయాల్సి ఉంటుందని. అయితే ఈ సిపియూ చేయాలి అంటే ఎలా చేయాలి, ఇప్పుడు ప్లేట్ని ఎలా కట్ చేయాలి, ఇది ఎలా అన్నది చూపిస్తాను. ఇక్కడ చేతులు ఖచ్చితంగా బోర్డుకి రెండు పక్కల ఉండాలన్న. బోర్డుని చేతిలో పెట్టి ఎప్పుడూ రిమూవ్ చేయకూడదు. ఓకే అన్న. ఇది బ్లోయర్ స్టైల్లో తీయొచ్చు. బ్లోయర్ స్టైల్లో తీసేవి మీకు చూపించాను అన్న. ఓపెన్గా ఉన్నవి ఎప్పుడు కూడా ఇలా నిదానంగా చిన్న చిన్న ముక్కలుగా రిమూవ్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్న. ఫస్ట్ గ్లూ కట్ చేసుకోవాలన్న. మీకు క్లియర్గానే ఉంది కన్నా, కనిపించలేనప్పుడు అడగండి అన్న. ఇది వైట్ గమ్ అన్న. మీరు జస్ట్ పైన ఇలాంటి ఉంటే వచ్చేస్తుంది అన్న. నాకు ఇక్కడ ఏంటంటే ఈ మదర్ బోర్డ్ స్టాండ్ రౌండ్ తిప్పుకోవడానికి లేదన్న. నాకు ఈ హీట్లో ఉన్నప్పుడే మనం ఐసీ తీయడానికి ఈ కెపాసిటర్లు రిమూవ్ చేసేసుకోండి అన్న. 2 కెపాసిటర్లు ఉన్నాయి కదా, కానీ రెసిస్టర్ ఏది మిస్ అవ్వకూడదన్న. మీరు కెపాసిటర్లు వేసుకోవాలి అనుకుంటే పక్కన పెట్టుకొని ఉంచుకోండి. సేమ్ అన్న, మనం ఇంతకుముందు బిగ్ ఐసీలు ఏ హీట్లో అయితే తీస్తామో ఆ హీటే అన్న. ఎప్పుడు బిగ్ ఐసీలకి హీట్ చేంజ్ చేయకూడదన్న. నిన్న మనం చేసేటప్పుడు అది ఐఫోన్ది బ్లాక్ గమ్ కాబట్టి అది రిమూవ్ అవ్వదు కాబట్టి పంచర్ చేసాం, ర్యామ్ పగిలిపోయింది కాబట్టి. ఇప్పుడు ఇది నార్మల్ గమ్ అన్న. దీన్ని ఏం చేస్తా, రౌండ్ తిప్పుతూ ఎడ్జ్ ఎతుకుతూ ఉంటాను నేను. ఇలా రౌండ్ తిప్పుతూనే ఉంటా. ఇటువైపు మనకి బాల్స్ బయటకు వచ్చేస్తాయి. ఓకే అన్న. ఓకే అన్న, ఇదే మూమెంట్లో దీన్ని కూడా తీసేస్తాను. ఈ 2 ఐసీలు పక్కన ఉంచేసి ఫస్ట్ గమ్ క్లీన్ చేస్తాను.
ఇప్పుడు విక్ చేస్తాను. అయితే ఇక్కడ మొత్తం అంతా వైట్ గమ్ ఎక్కువ ఉంటదన్న. కాంపోనెంట్ చివరి వరకు సాలింగ్ రాడ్‌తో గానీ, లేదా ట్వేజర్‌తో గానీ, లేపోతే స్క్రాపర్ బ్లేడ్‌తో గానీ, ఇక్కడ గమ్మును క్లీన్ చేయాల్సుంటదన్న మనం. ఆ గమ్ అనేది ఇప్పటి వరకు మీకు ఐడియా ఉంది కదన్నా! చివరి వరకు గూడా ఎక్కడా గూడా ఏ గమ్ము ఉండకూడదు మనకి. రెసిస్టర్ ఊడుతుందన్న ఇక్కడ. కెపాసిటర్ అవసరం లేదు. కానీ తీసేటప్పుడు ఏమన్నా రెసిస్టర్లు మిస్ అయితేనేమో ఖచ్చితంగా చెక్ చేయాలన్న. రెసిస్టర్లు మిస్ అయినాయి అంటే సెట్ ఓకే అవ్వదు. నేను కెపాసిటర్లు మాత్రం మిస్ అయితే తీసేసేస్తున్నా. ఎందుకంటే ఆ లైన్‌లో చాలా కెపాసిటర్లు ఉంటాయి కాబట్టి దాంతో నాకు పని లేదు. లేదు తర్వాత మీరు ఏసుకోవాలంటే ఏసుకోవచ్చన్న. వేరే డోనర్ బోర్డ్‌లోంచి గానీ, లేకపోతే ఇందులో ఈ పక్కన పెట్టుకొనన్నా గానీ ఏసుకోవచ్చు. కానీ నాకు రెసిస్టర్లు అన్నవి మిస్ అవ్వకూడదు. ఓకేనా? ఇలా చూసినప్పుడు స్మూత్‌గా ఉండాలన్న. ఎంత స్మూత్‌గా ఉంటే నీది అంత వర్కౌట్ అయితదన్న. అయితే ఇక్కడ పోయిన ట్రాక్‌లు మరి నాకేమన్నా పాజిటివ్ ట్రాక్‌లు ఏమన్నా పోయినాయా? నేనేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే కుదరదు కదన్న. ఇక్కడ మనకు పాజిటివ్ ట్రాక్‌లు ఏమన్నా పోయినాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం అన్న మళ్ళీ మనం. ఇది ఏ మోడల్ అన్న ఇది? సామ్సంగ్ M315. కాయిల్స్‌తో పాటు పెట్టాం కన్నా ఇక్కడి నుంచి కాయిల్‌కి 2 ఇవన్న. కాయిల్‌కి రైట్ సైడ్ రెసిస్టర్ దగ్గరే కదన్నా. లేకపోతే బాల్స్ లెక్కేద్దాం. 3, 6, 7, 8, 9, 10 లేదు. 3, 6, 8, 9, 10 ఎన్సీఏ కదండి. ఈ 2 ఎన్సీఏ. ఆ మూల మీద 3 ఎన్సీఏ. దానిపైన 2 ఎన్సీఏ. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఇవి ఎన్సీనే. నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు కింద నుంచి 5వది. కింద నుంచి 5వది ఎన్సీ. దానిపైన మళ్ళీ 4వది. ఇక్కడ నుంచి 4, 1, 2, 3, 4 ఇక్కడ నాకు ఉంది. ఇది కనెక్షన్ ఉందన్న. ఓకేనా? మనం అందుకని అతగాలి. తర్వాత వచ్చేసరికి పైనుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11లో 6వది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11లో 6వది. అదండి. ఇది ఒక్కటి మాత్రమే నాకు ట్రాక్ ఉంది. ఈ లైన్ ఎక్కడికి వెళ్తుంది? ఏం లైన్ అన్నా? ఎంఐపిఏ లైన్. ఎల్సిడి ఎంఐపిఏ లైన్. నాకు ఈ లైన్ లేకపోతే డిస్ప్లే రాదన్న.
పాయింట్ అర్థమైందన్న. ఓఎల్ వస్తుంది. కన్ఫర్మ్ చేసుకుంటాను. బ్లైండ్గా వద్దు మనం. ఎన్నోదన్నా 4వ పిన్ అంతేగాని 1 2 3 4. మీకు క్లియర్గా అర్థం అవ్వాలన్నది నా ఇంటెన్షన్ అన్న. ఓకేనా? అంటే ఆ డాట్ మరి నీకు ఓఎల్ వచ్చింది రైటే, కానీ కనెక్షన్ ఉందో లేదో తెలియాలి కదన్న. అది నీకు కన్ఫర్మ్ చేసుకున్నాను. ఉంటుందిలే అని చేసాం అనుకో, కనెక్షన్ లేకపోయింది అనుకోండి ఇబ్బంది పడాలి. బాగా స్టార్ట్. మీరేమైనా పెట్టారన్నా? తల ఎగిరిపోద్ది నాకు. ఎవరిది అది? ఎవరు పంపించు? అంతకు ఊడిపోతే మళ్ళీ తీసి అప్పుడు వేస్తా. ప్రజెంట్ అయితే నార్మల్గా చేస్తాం. పోయినప్పుడు అప్పుడు చేద్దాం తమ్ముడు. ప్రజెంట్ అయితే ఆప్షన్ ఉంది కదా, అందుకే ఎంఐపిఎల్ ఏం లేదనుకో అక్కడి నుంచి బైపాస్ చేస్తాను. పర్మనెంట్గా చేసుకోవాలంటే అలా వైర్ వేసుకొని చేసుకోవడం వేరు. అన్న బోర్డు అంతా క్లీన్ అయిపోయింది అన్న. నెక్స్ట్ సిపియు అన్న.
ఆ! అవ్వకపోతే మళ్ళీ విక్ చేయాల్సిన నెసెసరీ లేదన్న గుర్తుంచుకోవాలి. రాజా స్టెన్సిల్స్ ఇవ్వా రాజా? లైన్ టు లైన్ ఉండాలన్న. ఓకేనా? 4 నెంబర్ బ్లేడ్‌తో చేశారు. అన్నీ చేశారు కదన్న. ఇప్పుడు మామూలుగా దీంతోనే సాల్వింగ్ రాడ్‌తో ఒకసారి చూపిస్తున్నాను. మెథడ్ గమ్మే కాబట్టి చూడండి అన్న, ఒక స్పీడ్‌గా అనమాట. ఒక ఎడ్జ్‌లో తీసాను. కనిపిస్తుందా అన్న? కానీ అక్కడే ఉండకూడదని ఇలా ఉంచేసి చెక్కుంటూ వెళ్ళిపోవడమే అన్న. కంటిన్యూ ఉంచొద్దన్న. కంటిన్యూ ఉంచితే అక్కడక్కడే తిప్పుతున్నాం కాబట్టి పాడైపోయే అవకాశం ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా. మీకు ఆల్రెడీ మెథడ్స్ చెప్పా కాబట్టి మీకు ఏ మెథడ్ అయితే ఆ మెథడ్‌తో చేసుకోవచ్చని. మీ సాల్వింగ్ రాడ్‌తో చేస్తున్నప్పుడు ఏమైనా గీతలు పడినాయి అనుకోండి ఆపేసేయండి. ఇప్పుడు ఇటువైపు ఉన్న ఫ్లెక్స్‌ని తీసేస్తున్నాను. అంటే లెడ్. ఇటువైపు లెడ్ ఉంది కాబట్టి ఇటువైపు ముందు క్లీన్ చేశానన్న. లెడ్ వరకు తీసాను. లెడ్ తక్కువ ఉంది అంటే ముందు అటువైపు వర్క్ కంప్లీట్ చేసి ఇటువైపు వస్తాను. ప్రజెంట్ అటువైపు నేను విక్ చేయాలన్న ఇంకా. కాబట్టి మన కార్బన్ పెట్టిన పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి కదన్న. ఫ్లెక్స్ అప్లై చేసి కొంచెం పీపీడీ పెట్టి ఎక్కువసేపు ఉంచితే కలిసిపోయిద్ది అన్న. అది చూసుకోండి మళ్ళీ.
ఈ విక్ చేయడం వల్ల ఏమన్నా గమ్ ఉంటే గమ్ పోయిద్దన్న. ఇప్పుడు మిగిలిన పాయింట్స్ని స్క్రాచ్ చేసుకుంటాను నేను. మీరు అది అబ్జర్వ్ చేస్తే కనపడతాయి డాట్స్. ఓకే అన్న, నీట్గా వచ్చింది కదా అన్న అంతా. ఏది కలవలేదు, కలిస్తే మాస్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఇందులోకి వెళ్తామన్న. ఆల్రెడీ ఇప్పుడు మనం అక్కడ ఉన్న లెడ్ని మొత్తం తీసేసామన్న. అయితే దీని మీద ఏమన్నా గమ్ ఉందా? గమ్ అంటే ఎలా ఉండదు అంటే, నాకు ఇక్కడ ఒక కలర్లో ఉంది, ఇక్కడ గమ్ము లేదు, ఇక్కడ ఉందన్న గమ్ము. చూడండి, తెల్లగా కనిపిస్తుంది కదా, అది గమ్ము. అయినా కానీ నేను ఏం చేస్తా, ఇక్కడ ఉంది గమ్ము, మళ్ళీ ఇదిగోండి ఇలా పైన ఉత్తునే వచ్చేస్తుంది ఈ గమ్ము. నిన్నట్లాగా అరగదీయ అవసరంలా, ఆ వైట్ది పోవాలన్న, అంతే. పాయింట్ అర్థమైందన్న. ప్రతి హోల్లోకి వెళ్ళేటట్టు చూసుకుంటా అన్న. ఫస్ట్ ఇక్కడ ఉన్న మొత్తం క్లీన్ చేసేసుకుంటా, నా చేతులు అన్నీ క్లీన్ చేసుకుంటా. ఇంకా సిపియు వైపు పీపీడీ వెళ్ళింది, మళ్ళీ క్లీన్ చేశాను, అటు ఇటు క్లీన్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది అన్న. రెండు పక్కల క్లీన్ చేస్తే రబ్ చేస్తున్నాను. నార్మల్గా ఏ బాల్కా బాల్ వేటట్టు రబ్ చేస్తే చాలన్న. ఇప్పుడు ఓకే, ఇలా చెక్ చేసుకుంటా అన్న, బాల్ సైజ్కి ఉన్నాయా లేదా అని. ఓకే అన్న. ఇప్పుడు బ్యాక్ సైడ్ రీబాల్ చేస్తాను. ఇదంతా ఎక్సెస్ ఉన్న పీపీడీ అన్నది. ఓకే అన్న, మీరు చెక్ చేసుకోండి అన్న. ర్యామ్ తీసేటప్పుడు కూడా సిపి మీద పొజిషన్ చెక్ చేసుకోవాలన్న. నేను ఇప్పుడు ఇటువైపు నాకు ఏది డిస్టర్బ్ అవ్వలేదన్న. ఎందుకన్నా, నేను వెనకాల ఎంతసేపు చేసినా కానీ ఇటువైపు ఉన్న ఏ బాలు డిస్టర్బ్ అవ్వలేదు అన్న. కాదా, ప్రతి ఒక్కటి క్యాల్కులేటెడ్ అన్న.
ఇప్పుడు జరిగింది కదా అది. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి. మళ్ళీ ఫ్లెక్స్ అప్లై చేసి ఇది ఆల్రెడీ హీట్ కొడితే ఆన్ వేసి కంటే ఓకేనా. ఎంతో కొంత ఇప్పుడు జాయింట్ పెట్టాను. ఈ 3లో పెట్టాను, 330. ఇప్పుడైతే ఇప్పుడు నేను స్కెమెటిక్ ఛార్జర్ కూర్చాను. స్కెమెటిక్ ఛార్జర్ కూర్చున్నప్పుడు 236 లేదా 346 లేదా 326 అలా 7 వెళ్ళిపోయిందంటే ఈ సెట్ ఆన్ అయిపోయినట్టు. అర్థమైందన్న? మొత్తం ఇప్పుడంతా ఆన్లోకి వచ్చిందన్న. ఓకేనా? ఒకసారి ఇది మొత్తం వచ్చిన తర్వాత ఒకసారి వీడియో బయటకు వెళ్ళాలి కదా. ఓకేనా అందరికీ? ఓకే. ఛార్జింగ్ ఎక్కిన తర్వాత ఒకసారి వీడియో తీసినప్పుడు బయటకు వెళ్తే అలా వదిలేసి వెళ్ళారు. ఆన్ చేసి చూపిస్తాను. అయిపోయింది ఇది. సార్ గుర్తు చేశారన్నా, రాజాను గుర్తు చేశారన్నా? నేను సారే గుర్తు ఛార్జింగ్ స్కెంపిక్ ఛార్జర్ 1.6 తీసుకున్నాను. నెంబర్ నాకు పెట్టుకుంటాను. వీడియో పంపించాను. 8143 8143 66.